అపూర్వ విషయంలో నువ్వు తప్పు చేయలేదనే నమ్మకంతో ఉన్నాను. నాకు నేనుగా నిన్ను దాంపత్యంలోకి ఆహ్వానించాను. నన్ను వాడుకున్నావు. రేపు ఐశ్వర్య కడుపును పుట్టిన బిడ్డకి తండ్రివి నువ్వే కదా, అందులో మార్పు లేదుగా. నా మాట మొదటి నుంచి ఒక్కటే, నా మొగుడు నాకే సొంతం కావాలి అని. కానీ అది ఈ జన్మకి జరగదని స్పష్టంగా అర్థమైంది. నీకున్న 10 మందిలో ఒక్కదానిగా బతకడం నా వల్ల కాదు. నా శవం కూడా అందుకు ఒప్పుకోదు సూర్య. అందుకే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. నా చావు బ్రతుకులతో నీకింక సంబంధం లేదు. నా బిడ్డతో నీకెలాంటి బంధం లేదు. మా గురించి వెతుకొద్దు, అసలు మా గురించి పట్టించుకోవద్దు. ఈ క్షణం నుంచి నీ బతుకు నీది, మా బతుకు మాది. గుడ్ బై. అలేకే నా మాట విను. నీకు ఈ రోజు కాకపోతే రేపైనా నిజం తెలుస్తుంది. కనీసం వీరు కోసం అన్న ఆగు. వీడిని తండ్రి లేని వాడిని చెయ్యొద్దు. ఇలాంటి తండ్రి ఉన్నాడు అని చెప్పే కన్నా లేడు అని చెప్పడం నాకు నా బిడ్డకి మనసంతగా ఉంటుంది. చాలా అలేకే, మమ్మల్ని ఆపినా, మా గురించి వెతికినా, మమ్మల్ని కలవడానికి ట్రై చేసినా నేను నా బిడ్డ చచ్చినంత ఒట్టు.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు ఇప్పుడు 10:30కి బోర్డ్ మీటింగ్, 12కి డీలర్స్ మీటింగ్, తర్వాత 1 to 1:30కి లంచ్ సార్, ఆ తర్వాత 1:30కి. నీకు చాలాసార్లు చెప్పాను కీర్తన, ప్లాన్ చేయొచ్చు, తప్పులేదు. కానీ ప్లాన్ చేసినవి జరుగుతాయి అనుకోవడం తప్పు. ఏదన్నా మొదలు పెట్టడం మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్గా ప్రోగ్రామ్ ఏంటి? బోర్డ్ మీటింగ్ సార్. ఓ గుడ్, కమ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. 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 ప్లీజ్ సిట్ డౌన్. వెరీ గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్స్. ఈ ఐఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో మీ నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి ఈ సంస్థను 1000 కోట్ల సంస్థగా నిలబెట్టారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. డాడీ ఎక్కడ? బోర్డ్ మీటింగ్ లో ఉన్నారు మేడం. అదెక్కడ? అయ్యో మేడం, ఈ రోజు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ మేడం. డాడీని డిస్టర్బ్ చేయొద్దు, వదిలేయండి. నాకు కూడా ఈ రోజు చాలా సీరియస్ డే. ఎంబీఏ ఫైనల్ ఎగ్జామ్. డాడీని ఈ రోజు నాకు వదిలేయండి. హాయ్ దీపు. గుడ్ మార్నింగ్ అమ్మా. డాడ్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ అని తెలుసు కదా. ఆల్ ది బెస్ట్ చెప్పకుండా ఎలా వచ్చేస్తారు? దీపు, ఏం చేయమంటావు చెప్పు. నువ్వు తెల్లవాళ్ళు చదువుకున్నప్పుడే పడుకున్నావు. ఎలా లేపను? ఇక్కడ బోర్డు మెంబర్స్ అంతా వెయిటింగ్, అందుకే వచ్చేసాను. ఎలాగో వస్తావని తెలుసు కదమ్మా, అందుకే ధైర్యంగా వచ్చేసాను. డాడీ, నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడే నాన్న అమ్మని వదిలి వెళ్ళిపోయాడు. నేను పుట్టాక అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది. నిజం చెప్పాలంటే అనాథనైన నన్ను అమ్మ నాన్న రెండూ మీరే పెంచారు. మీ జీవితం అన్యాయం అయిపోయినా, అలేఖ్య పిన్ని మిమ్మల్ని అపార్థం చేసుకుని వదిలి వెళ్ళిపోయినా, మీరు మమ్మల్ని అనాథలుగా వదిలి వెళ్ళలేదు. అలాంటి దేవుడి ఆశీర్వాదం లేకుండా ఎగ్జామ్ ఎలా రాస్తాననుకున్నారు? నన్ను బ్లెస్ చేయండి డాడీ. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ దీపు. నువ్వు సాధించగలవు, నువ్వే సాధించగలవు. నాకు ఆ నమ్మకం ఉంది. వెళ్ళు, వెళ్ళి అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకో. Hello, Nana. Wish me all the best. I love you. See you, Daddy.
లేఖ్య. నువ్వు బాగానే ఉండుంటావు. నీ మనసు వజ్రం కదా, ఎంత విలువైందో అంత కఠినమైంది కూడా. నిజంగా నీలాంటి ఆడవాళ్ళు రేరుగా ఉంటారా లేఖ్య? నేను నిన్ను అర్థం చేసుకున్నాను, కానీ నువ్వే నేనందలాంటి మగాడినే అనుకున్నావు, దూరమయ్యావు. ఇరవై ఏళ్ళు నువ్వు నేను విడిపోయి 20 సంవత్సరాలు. చిన్నేళ్ళైనా ఆ రోజు అదే మనం విడిపోయిన రోజు తిన్న జరిగినట్టుగా నా కళ్ళ ముందే మెదులుతుంది. కానీ 20 ఏళ్ళు జరిగిన పెద్ద ఘోరమేంటో నీకు తెలియదు కదూ. బెంగళూరులో జరుగుతున్న పెళ్లికెళ్ళి తిరిగి వస్తుండగా కార్ బ్లాస్ట్లో మన వాళ్ళందరూ చనిపోయారు. ఆ ప్రమాదానికి కారణం ఎవరో తెలుసా? ఇంకా మన మీద పగతో రగిలిపోతున్న అరుంధతి. వాళ్ళు పోయి నువ్వు దూరమయ్యి నరకం అనుభవిస్తున్నాను లేఖ్య. ఇలాంటి తండ్రి ఉన్నాడు అని చెప్పే కన్నా లేడు అని చెప్పడం నాకు నా బిడ్డకి మనశాంతిగా ఉంటుంది. చాలా మమ్మల్ని ఆపినా, మా గురించి వెతికినా, మమ్మల్ని కలవడానికి ట్రై చేసినా నేను నా బిడ్డ చచ్చినంత ఒట్టు, చచ్చినంత ఒట్టు, చచ్చినంత ఒట్టు, చచ్చినంత ఒట్టు, చచ్చినంత ఒట్టు, చచ్చినంత ఒట్టు, చచ్చినంత. చాలా దారుణంగా శిక్షించావు లేఖ్య. జన్మలో కోలుకోలేనంత విధంగా నన్ను శిక్షించావు. నిన్ను వీరుని చూడాలనున్నా చూడలేని విధంగా శిక్షించావు. నేను పోగొట్టుకున్న సమస్తం ఐశ్వర్య కూతురు దీపికలోని చూసుకుని బతుకుతున్నాను. దీపిక నా వల్లే ఐశ్వర్యకు పుట్టినా ఆ విషయం ఐశ్వర్య బతుకుండగా చెప్పలేకపోయానా లెక్క. ఐశ్వర్య పోయాక అనాథగా మిగిలిన దీపిక్కి నేనే తన కన్న తండ్రిని చెప్పుకోలేకపోయాను. దీపిక మాత్రం ఐశ్వర్య తన అమ్మని, సంతోష్ తన తండ్రిని నమ్ముతూనే ఉంది. తనకే కాదు, మీనాక్షి పిల్లల రిత్విక అక్షరాలకు గాని, జగ్గప్ప కూతురు అశ్వినికి గాని ఎవరికీ నిజం తెలీదు. ఎలాగూ మన బతుకులు పాడైపోయాయి. కనీసం వాళ్లైనా స్వచ్ఛమైన మనసులతో కలిసి బతకాలని, కావాలని ఈ విషయం అందరి దగ్గర దాచాను. నువ్వు కూడా వీరుని ఖచ్చితంగా ఊహించినంత గొప్పగా పెంచుంటావు. నాకు తెలుసు, నా మీద కోపంతోనైనా నువ్వు వీరుని నాకంటే గొప్పవాణ్ణి చేసుంటావు. నాకు కావాల్సింది కూడా అదే లేఖ్య. ఆ స్థాయిలో వాణ్ణి చూడాలన్నదే నా కోరిక. కానీ వాణ్ణి అలా చూసే అదృష్టం ఈ జన్మకుందో లేదో. అసలు వాడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో అలా అని వాడిని తలుచుకొని రోజు లేదు. నేను నీతో మాట్లాడిన రోజు లేదు.
అసలు మన వీరుకి నేనేనేవాడిని ఒకడున్నానని తెలుసో లేదో. వీరు ఎక్కడున్నావు నాన్న? ముంబైలో నేనుంటా, ముంబైకే తో